చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టమయ్యా. అయితే వాళ్ళ ఓటీలో నేను వైఎస్ఆర్కే వేసా. కాకపోతే పచ్చి శ్రీనివాస్ గారు నాకు శ్రీనివాసరావు గారు అంటే నాకు బాగా ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు మీకు. నాకు నేను ఏదో రాజకీయాలంటే నేను పెద్ద ఇది కాదు, కానీ ఈ రాజకీయాల గురించి నాకేం తెలవదు, కానీ శ్రీనివాసరావు గారు ప్రతి డిబేట్ లో కూడా నేను చూస్తా. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారిని కాదండి, బాబుని గారు ఒకసారి వినండి. శ్రీనివాస్ గారిని, మాధురి గారిని విపరీతంగా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు, మీరేమంటారు? అది వాళ్ళ వ్యక్తిగతం అయ్యా. మనం ఎవరో వాళ్ళ కామెంట్ చేస్తే అర్హత ఎవరికా లేదు మనక. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనకెందుకంత? అవును, అంతే కదా. అది మధ్య తప్పు. శ్రీనివాసరావు గారు అంటే నాకు ఇష్టం. ఆ కామెంట్ చేసే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే కొన్నాలో తెలుసుకుంటారు, నమ్మే తప్పు వాళ్ళు ఏదో ఇది ఉంటారనే. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు గారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ అండి బాబుని గారు, థ్యాంక్ యూ. ఏం శ్రీనివాస్ గారు, మీ ఏజ్ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు, మీ ఏజ్ వాళ్ళు ఇష్టపడతారా? ఆయన ఏజ్ నాకే తెలుసు. 60 ముసలితనం కాదండి, 80 సంవత్సరాలు ముసలితనం. మాకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ మన ఛానల్లోనే చెప్పారు అనుకుంటాను. ఏజ్ అన్నది ఇప్పుడు ఓల్డ్ యంగ్ అంటారు, కాబట్టి ఇక స్టార్ట్ అవుద్ది. అసలు కాదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాదండి. ఓకే, ట్రోలర్స్ అన్నారు. ట్రోలర్స్ ఎంతమంది ఉంటారు? 10,000 మంది అనుకోండి. వాళ్ళు నమస్కారాలు పెట్టారు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా సమాజంలో చాలా ఉద్యమాల్లోని ఆందోళనలో చేసిన వ్యక్తులు కూడా, అంటే నేను డైరెక్ట్ పేరే చెప్తున్నాను, అందులో మొహమాట. సిపిఐ నారాయణ గారు దాన్ని ఏదో ఒక కొంపలాగా, అంటే మనం మాట్లాడకూడని అబ్యూజ్ లాంగ్వేజ్ తోటి ఆయన మాట్లాడడాన్ని మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. మళ్ళీ సిపిఐ నారాయణ గారి గురించి మళ్ళీ మీరు అడిగారు కాబట్టి అడిగారు కదా, ఆయన అన్నది నేను చెప్తాను. అదే సిపిఐ నారాయణ అంత నిజాయితీ పరుడు ఏం కాదు సార్. ఆయన ఏజ్ తగ్గట్టు ఆయన ఉండటం మంచిది. ఎందుకంటే ఈ సిపిఐ నారాయణ గారి గురించి నాకే కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఈయన ఏంటంటే డబ్బు కోసం ఆశించే వ్యక్తి. చికెన్ నారాయణ అంటాం. ఈయన మేము పవర్ ప్లాంట్ పోరాటాలు 2000 కాకరపాడు సంతబొమ్మాళ్ళలో 2008 నుంచి 2000 ఇప్పుడు వరకు జరుగుతుంది మా ఉద్యమం. అక్కడ శిబిరాలు నడుస్తున్నాయి, నిరాహార దీక్షలు. చాలా